హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే ముత్తిందేకుంట శివాలయం అంటే ఇదే అన్నమాట. చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువ జనాభా ఉండే ముత్తిందేకుంట శివాలయం గుడి అని అంటారు. ఎందుకంటే ముత్తిందేకుంట ఏరియాలో ఈ శివాలయం కూడా ఉంది కాబట్టి పురాతనమైన శివాలయం గుడి అన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. చాలామంది కోరికలు కోరుతారు. ఆ కోరికలు కోరినట్టు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి అభిషేకాలు, ఇక్కడ నాగదేవతలు అభిషేకాలు చేస్తారు. శివుడు విగ్రహానికి ఇక్కడ లోపల కుదరదు కాబట్టి బయటనే అభిషేకాలు చేస్తూ ఉంటారు చాలామంది. మేము కూడా అదే విధంగా వచ్చాము. మేము ఈరోజు ఇక్కడ దీపం పెట్టి శివాలయానికి శివునికి పాలతో అభిషేకం చేస్తే మంచిదని మేము ఈరోజు చూసి కనుక్కొని మా ఓంకారం గురుస్వామి చెప్తూ ఉంటాడు, మేము వింటూ ఉంటాము. మేము ఓంకారం ఫాలో అవుతుంటాం మార్నింగు. ఇక్కడ అదేవిధంగా చాలామంది భక్తులు ఇక్కడ అన్నదానము, ప్రసాదము చాలా వరకు ఇక్కడ పెడుతూ ఉంటారు. మేము అపకారంగా మేము ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఓంకారం స్వామి చెప్పినట్టుగా జరుగుతూ ఉంటాయి. మాకైతే అన్నీ మంచి జరిగాయి కాబట్టి మేము నమ్ముతాము. ఇప్పటికీ మీరు నమ్మండి. ఖచ్చితంగా ఓంకారం చూడండి. ఓంకారం చూడడం వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఓంకారం చూడండి. ప్రతి ఒక్కటి నిజాలే ఉంటాయి, దాంట్లో అబద్ధాలు ఉండవు. ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏ పూజ చేయాలి అని ప్రతి ఒక్క పరిహారం చెప్తూ ఉంటాడు. మేము అదేవిధంగా చేస్తాం కూడా అన్నమాట. అదే మేము గుడికి అయితే వచ్చాము, అభిషేకం చేసాము, దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే కానీ ప్రదేశం చాలా బాగుంటుంది. గుడి లోపల ఒక రకం ఉంటుంది, గుడి బయటకు వస్తే ఒక రకం ఉంటుంది. ప్రశాంతత దొరకాలంటే గుడి అనుకోండి. ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నాయి, ఏమున్నా కూడా ఆ శివయ్యని నమ్ముకోండి, ఖచ్చితంగా తొలగిపోతాయని నేనైతే సాక్ష్యం నేనే చెప్తున్నాను. ఏ కష్టం ఉన్నా శివయ్య అని గట్టిగా తలుచుకొని ఏ బాధ ఉన్నా కూడా ఆయనకు చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు ఏ కష్టం ఉన్నా కూడా పోతుంది. ఇక్కడ నాగులా ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ వచ్చిన్నాయి. ఇక్కడ పుట్టకు తిరగండి, శిలాలు ఉన్నాయి, శిలాలు చుట్టూ తిరగండి, అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అందరినీ, మన తెలుగు బంధు మిత్రులను అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో సపోర్ట్ చేయండి. ఎంతమంది సపోర్ట్ చేస్తారో చేయండి. కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లో ఓం నమః శివాయ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా బాగుందని నేనైతే అనుకుంటున్నాను. దేవుని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. అదేవిధంగా దేవుని స్మరణ పొందడం మహాభాగ్యం అనమాట. ఓకే అండి, బాయ్.